నాకేం ఇబ్బంది లేదు, ఇంకొక 1-2 అవర్స్ చనిపోతాడు అంతే. ఎట్లా ఉన్నాయి ఇబ్బంది లేదు. కానీ అందరూ తెలంగాణ పోరాటం చేయాలని చెప్పి జై తెలంగాణ అని చావు మంచం మీద ఉండి అంటున్నాడు. చనిపోయే ముందు అక్కడ నిజంగా కూడా నేను బాబు బ్యాక్ ఇద్దరం ఆడి మీద కొద్దిసేపు ఆగ్రహంలో ఉడుతురాడు. ఆడ సిచ్యువేషన్ తెలిసిపోతాను. అమ్మ తెలుగుదేశం వచ్చి వీళ్ళని అని ఒకడు కూడా ఎక్కడ తిరుగుతాను మమ్మల్ని. ఇక నేను చెప్పిన నువ్వు ఉంటే ఉండు, మన బట్టలు తిరుగుతాయి, నన్ను దంతారు, పోదామని చెప్పి ఇక మెల్లగా తప్పించుకొని అక్కడి నుంచి వచ్చేసి. అది ఆ రోజు శ్రీకాంత్ చనిపోవడం అయితే చాలా అంటే నిజంగా ఎవరు చూసినా కూడా బహుశా మీరందరూ విజువల్ చూసి ఉండొచ్చు, మీరందరూ కూడా విజువల్ చూసి ఉండొచ్చు. అది చూస్తే మాత్రం నాకు చాలా నిజంగా కూడా భయం. అంటే ఇంతమంది బిడ్డలు చనిపోతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, బలిదానాలు చేసుకుంటూ ఉంటే, ఇన్ని సంవత్సరాలుగా ఒక ప్రజాస్వామ్య పోరాటం జరుగుతూ ఉంటే, ఒక ప్రజా యుద్ధం జరుగుతూ ఉంటే, రాజకీయ పార్టీలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం, బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ వాళ్ళు చెప్పారు, కొంతమంది మన మిత్రులు సీమాంధ్రరావు ప్రాంతం వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఎవరికి వ్యతిరేకం ఎవరు కాదు, దయచేసి ఎవరు కూడా ఆ రకంగా భావించరు. కలయిక మొదలుకొని 1956 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్ర వాళ్ళ ఇద్దరం కూడా అపనమ్మకంతోనే కొనసాగుతున్నాం. తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర పైన నమ్మకం ఉండదు, ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ పైన నమ్మకం ఉండదు. మ్యూచువల్ ట్రస్ట్ అనేది లేకుండా పోయింది. 69-70లో ఉద్యమం వచ్చింది. నేను ఆ రోజు ఆ ఉద్యమంలో విద్యార్థిగా ఉన్నాను. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండలో నేను BSc ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను. ఆ ఉద్యమం మొదలుకొని ఇప్పటి వరకు కూడా తెలంగాణ సమస్య నాడుతూనే ఉన్నది. తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటూనే ఉన్నారు. ఏదో ప్యాకేజ్ ఇస్తేనో, లేకుంటే ఇంకేదో చేస్తే, ఎవరికో పదవులు ఇస్తేనో, తెలంగాణ వాడిని ముఖ్యమంత్రి చేస్తేనో తెలంగాణ ఉద్యమం చల్లారిపోతుందని ఎవరు అనుకోరు. కారణం ఏంటంటే 69-70లో ప్రారంభమైన ఉద్యమం 2012-2013లో కూడా ఇంత బ్రహ్మాండంగా సజీవంగా ఉంది అంటే, ఇవాళ 10 సంవత్సరాలు ఉన్న విద్యార్థి వాడు ఇవాళ జెండా పట్టుకొని జై తెలంగాణ అంటున్నాడు. అంటే వాడు ఆ ఉద్యమాన్ని ఇంకా 50 సంవత్సరాల ముందు తీసుకుపోతాడు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే రాష్ట్ర విభజనే ఏకైక మార్గం. ఇంకో మార్గం లేదు దీనికి. ఈ అపనమ్మకాలతో కలిసి బ్రతకలేదు, కలిసి జీవించలేదు. హాయిగా విడిపోయి అన్నదమ్ములు లెక్క బ్రతుకుదామనేదే సారాంశం తప్ప ఎవరికో వ్యతిరేకంగా ఈ ఉద్యమం నడుస్తుందని మాత్రం దయచేసి అనుకోవద్దు. అది కరెక్ట్ కాదు. అయితే ఇంకా వివరాల్లోకి నేను వెళ్ళను. ఉద్యోగాలలో అన్యాయం జరిగింది, లేదా నిధుల కేటాయింపులు అన్యాయం జరిగింది, నీళ్ళ కేటాయింపులో అన్యాయం జరిగింది, భూములు అన్యాక్రాంతమైనవి, ఆ వివరాల్లోకి నేను వెళ్ళను. కానీ వివక్షకు గురైన మాట వాస్తవం, అన్యాయానికి గురైన మాట వాస్తవం, అపనమ్మకాలు ఉన్న మాట వాస్తవం, విడిపోవాలనే భావన తెలంగాణ ప్రజల్లో ఉన్నమాట కూడా వాస్తవం. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సిన పరిస్థితులలో రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలతోనే నాటకాలు ఆడడం, డ్రామాలు ఆడడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు తెలంగాణ ఉద్యమం 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ను ప్రారంభించిన తర్వాత తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. దానికి పొలిటికల్ చేసి ఇంకా దానికి ఒక కొత్త రూపం తీసుకొచ్చింది.